విజయ్ బేసిక్గా విజయ్ 5 సినిమాలకి నా దగ్గర ఏం నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ నా టెక్నికల్ వర్క్ అంతా మొత్తం నా పోస్ట్ ప్రొడక్షన్ అంతా విజయ్ సింగిల్ హ్యాండ్ మీద నడిపించేవాడు. సో విజయ్ నా దగ్గర నేర్చుకోవడం అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ విజయ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో నేను మిస్ అయ్యాను. నేను ఐ వాజ్ మిస్సింగ్ యూ సీరియస్లీ. గబుక్కున ఏదైనా చెప్పాలంటే విజయ్ని పిలవండి అనబోయి చాలాసార్లు ఆగిన సందర్భాలు ఉన్నాయి. సో వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, సుకుమార్ కలిసినప్పుడల్లా సుకుమార్ ప్రతిసారి ర్యాగింగ్ చేస్తుంటాడు, డార్లింగ్ ఏంటి మీ అసిస్టెంట్లు ఎవరు డైరెక్టర్ అవ్వట్లేదు అని. లేదు డార్లింగ్, నువ్వు చాలా సీనియర్ కదా, మీ అసిస్టెంట్లో టైం బట్టి ఏదో కవర్ చేసిన ఆ టైంకి లోపల ఒక చిన్న వెల్తి ఉండేది. నాంది సినిమాతో ఆ వెల్తి పోగొట్టే విజయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. నాకు అప్పుడు అర్థమైంది, మన సినిమా కంటే ఎక్కువ మన అసిస్టెంట్ సినిమా తీస్తున్నప్పుడు ఇక్కడ టెన్షన్, రిలీజ్ అవుతున్నప్పుడు ఇక్కడ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో పిల్లోడు తప్పు చేస్తే పిల్లోడిని తింటారు, అరే నీకు ఎవరు చదువు నేర్పించింది అంటారు. సో విజయ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు నాకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఈ సినిమా టెక్నీషియన్స్ ఫిలిం, అది మీకు ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. సిద్ధార్థ్, ఐ లవ్ యువర్ వర్క్ మ్యాన్. నేను సెట్లో చూశాను, ఇంత వర్క్ అంత ఫాస్ట్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. యూ గోయింగ్ టు సీ వెరీ బిగ్ హ్యూజ్ హైట్స్. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా వర్క్ చేశారు. శ్రీచరణ్ పాకాల గారు మేజర్ సినిమా చూసిన తర్వాత మీ నెంబర్కి వచ్చి ట్రై చేశానండి. చాయ్ బిస్కెట్ అనురాగ్ దగ్గర మీ నెంబర్ తీసుకుని కాల్ చేశాను, మీరు ఎత్తలేదు. దట్స్ ఓకే. సో దట్స్ ఓకే అన్నాను కదా. సో బేసిక్గా సినిమా మూడ్ని అర్థం చేసుకొని ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ చేశారు. యూర్ ఆల్వేస్, ఏ సినిమా చేసినా ఈ సినిమా మీ వర్క్ స్టాండౌట్ అవుతుంది, రెగ్యులర్గా నేను చూస్తున్నాను. అండ్ కమింగ్ బ్యాక్, ఈ సినిమా ఆల్బమ్ గురించి వస్తే ఉగ్రం టైటిల్ సాంగ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. నాట్ ఫేవరెట్ సాంగ్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. యాక్చువల్గా భాస్కర్ భట్ల గారు ఏం రాసినా నాకు నచ్చేస్తుంది. ఆయన పాటలన్నీ నేను సింగిల్ లిరిక్లో ఓకే చేస్తాను. ఇందులో కూడా రాశాడు, ఏంటి బీర్ బాటిల్ ఎత్తినట్టు ఉందని రాశారు. మనకి గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుంది. అన్న మందంటే ఏంటన్న అన్న లవ్ నీకు, ప్రతి హీరోతో మందు కొట్టించేస్తున్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు కూడా వదలలేదు. సో చైతన్య ప్రసాద్ గారు, నిజంగా పాట విన్న తర్వాత, నిన్నో మొన్నో శ్రీశ్రీ గారి పుట్టినరోజు జరుపుకున్నామండి. ఈ పాట విన్నాక మళ్ళీ శ్రీశ్రీ గారు గుర్తొచ్చారు.